కాళేశ్వరం, సరస్వతి అంత పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైన సదుపాయాలు ఉండే విధంగా కూడా ఇటు ఏదైతే త్రివేణి సంగమం గోదావరి నది తీరాన కూడా భక్తులు బస చేసేందుకు వీలు కల్పించేందుకు కూడా ఇక్కడ అధికార యంత్రాంగం కూడా ఇక్కడ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం కాళేశ్వరం నది తీరాన ఉన్నటువంటి ఏదైతే పుష్కరాలు జరుగుతున్నాయో ఆ పుష్కరాల దగ్గర వద్ద కూడా ఇటు ఏదైతే పుష్కరాలకు వస్తున్నటువంటి భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యం కోరుకునే భక్తులకు సంబంధించి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. దాదాపుగా ఇక్కడ ఈ టెంట్ సిటీకి సంబంధించి కూడా ఇటు దాదాపుగా 3 బ్లాకులుగా విభజించారు. ఒకటి ప్రాణహిత బ్లాకు, రెండవది గోదావరి బ్లాకు, మూడవది సరస్వతి బ్లాకు. అయితే మనం బ్లాక్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ప్రాణహిత బ్లాకు సంబంధించి కూడా దాదాపుగా 23 టెంట్ సిటీ రూమ్లను ఏర్పాటు చేశారు. అలాగే గోదావరి బ్లాకు సంబంధించి కూడా 15 టెంట్ సిటీ రూమ్లను ఏర్పాటు చేశారు. ఇటు సరస్వతి బ్లాక్ సంబంధించి కూడా ఇది కొంత విఐపికి సంబంధించి కాబట్టి దాదాపుగా 6 టెంట్ సిటీ రూమ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ టెంట్ సిటీ రూమ్లకు సంబంధించి కూడా ఆన్లైన్ సంబంధించి కూడా అఫీషియల్గా ఇటు గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే యాత్రా దమ్ ఉందో యాత్రా దమ్ వెబ్సైట్ ద్వారా కూడా ఇటు భక్తులు ఈ యొక్క టెంట్ సిటీకి సంబంధించిన రూమ్లను ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని బుక్ చేసుకుంటారు. దాదాపుగా ఇది అఫీషియల్ సంబంధించిన డేటాబేస్. ఎందుకంటే ఇటు కలెక్టర్, ఇటు ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ సంబంధించిన కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఇటు ఏదైతే పుష్కర స్థానానికి వస్తున్నటువంటి కాళేశ్వరానికి వస్తున్నటువంటి ఏదైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులకు సంబంధించి కూడా ఇటు అఫీషియల్ ఏదైతే అఫీషియల్కి సంబంధించిన ఏదైతే ఇది ఉందో దీని ద్వారా కూడా వీళ్ళు ఈ వెబ్సైట్ ద్వారానే ఇటు రూములు బుక్ చేసుకుంటారు. దాదాపుగా 3,000 నుంచి 6,000 రూపాయలకు సంబంధించి కూడా ఇటు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క టెంట్ సిటీ రూమ్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ టెంట్ సిటీ రూమ్ల వద్ద ఉన్నాం. అయితే ఎలాంటి సదుపాయాలు కల్పించారు, రూమ్లలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఇటు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉండే విధంగా ఈ యొక్క టెంట్ సిటీ రూమ్లను ఏర్పాటు చేశారనేది కూడా మీకు కళ్ళకు కట్టే విధంగా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ప్రస్తుతం మనం టెంట్ సిటీ రూమ్ నెంబర్ 216 రూమ్ నెంబర్ వద్ద మనం ఉన్నాము. మనం లోపలికి వెళ్ళి కూడా ఎలాంటి భక్తులు ఈ యొక్క టెంట్ సిటీ రూమ్లను బుక్ చేసుకుంటే ఎలాంటి వసతులు ఉంటాయి, ఏమేమి వసతులు ఇందులో ఏర్పాటు చేసిళ్ళు, ఎంతమంది ఇందులో ఉండవచ్చు అనే వాటికి సంబంధించి కూడా మీకు కళ్ళకు కట్టే విధంగా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం అయితే ఈ టెంట్ సిటీ రూమ్లోకి వచ్చాము. ఇది ఏదైతే బెడ్రూమ్కి సంబంధించిన హాలు, దాదాపుగా ఇది డబుల్ కాట్ అంటే డబుల్ కాట్ బెడ్ అని కూడా చెప్పవచ్చు. దీంట్లో దాదాపుగా ముగ్గురు నుంచి నలుగురు దీంట్లో ఉండే విధంగా కూడా ఇక్కడ బెడ్ను అమర్చిన పరిస్థితి. ఏదైతే మన ఇంట్లో సంబంధించి ఎట్లయితే బెడ్రూమ్ ఉంటుందో అదే విధంగా కూడా దీన్ని బెడ్రూమ్ లాగా తీర్చిదిద్దారు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా అయితే హాల్టింగ్ రూమ్ సంబంధించి ఏదైతే ఈ 2 కుర్చీలకు సంబంధించి కూడా ఏదైతే ఏర్పాటు చేశారో ఇక్కడ హాల్టింగ్ చేసుకోవచ్చు. రాత్రి సమయంలో ఇక్కడ ఈ బెడ్ మీద నిద్రపోయే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మనం చూసుకుందాం లోపల టాయిలెట్ సంబంధించి కూడా ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయో చూద్దాం. ఇది టాయిలెట్ సంబంధించింది. ఇది ఒక పక్క ఇటు టాయిలెట్కి సంబంధించి దాన్ని బేషన్ అమర్చారు. మరో పక్క భక్తులు ఇక్కడ స్నానాలు చేసుకునే వీలుండే విధంగా కూడా ఇక్కడ స్థానానికి సంబంధించిన ఒక రూమ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ బాత్రూమ్కి సంబంధించి కూడా ఒక రూమ్ను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇంట్లో ఏదైతే టాయిలెట్ సంబంధించి కావచ్చు, స్థానాలకు సంబంధించి ఏదైతే వసతులు ఉంటాయో అలాంటి వసతులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా వేసవికాలం కాబట్టి కూడా చాలామంది భక్తులు కూడా ఎండ వేడిని తట్టుకోలేకపోతారు. కాబట్టి అలాంటి భక్తులకు కూడా అన్ని మెరుగైన సౌకర్యాలు ఉండే విధంగా కూడా టెంట్ సిటీ సంబంధించిన వారు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏసీ కూడా చల్లదనంగా ఉండేందుకు కూడా ఒక ఏసీని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వేసవికాలం కాబట్టి కూడా భక్తులు ఇబ్బంది పడద్దంటూ కూడా వారికి అన్ని మెరుగైన సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఇది హాలు ఏదైతే భక్తులు ఉదయం పూట ఈ హాల్లోకి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని హాల్లో కూడా ఇటు కుర్చీలను ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా ఇటు ఏదైతే ఆన్లైన్లో వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ యొక్క
రూమ్లను బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కాకుండా కూడా ఇక్కడికి వచ్చిన అటువంటి భక్తులకు సంబంధించి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోకుండా కూడా ఇక్కడ కూడా రూములు బుక్ చేసుకొని కూడా ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా ఏదైతే టెంట్ సిటీ రూమ్లకు సంబంధించి కూడా 3 బ్లాక్లుగా విభజించిల్లు. ఒక్కొక్క బ్లాక్కు రూమ్లను కేటాయించిల్లు. ఇటు మొత్తం 40 రూమ్లను కూడా ఇక్కడ టెంట్ సిటీ రూమ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఏదైతే ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే ఇది బుక్ చేసుకునే విధంగా కూడా ఆన్లైన్లో ఈ యొక్క యాత్రా దమ్ ద్వారా కూడా వెబ్సైట్ను ఉంచారు. ఆ వెబ్సైట్ ద్వారా కూడా భక్తులు కాళేశ్వరం వచ్చేటువంటి భక్తులు కూడా యాత్రా దమ్ ద్వారా రూమ్లను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించిన పరిస్థితి ఉంది. ఆన్లైన్ చూసుకునే వారు ఇక్కడ ఈ టెంట్ సిటీలో ఉండాలనుకునే వారు కూడా ఇక్కడ దీనికి సంబంధించిన రిసెప్షన్లో కూడా ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు. అతని ద్వారా కూడా ఇక్కడ మనకు ఆన్లైన్లో కాకపోయినా కూడా ఇటు మామూలుగా కూడా రూములు తీసుకునేందుకు వీలు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు ఏదైతే ఈ బుకింగ్ సంబంధించి కూడా ఛార్జీలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే మన ఇంట్లో ఏదైతే సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ఎండాకాలం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఏసీలు కూడా అమర్చిన పరిస్థితి అయితే ఇక టెంట్ సిటీ వద్ద ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తార్కృష్ణ, A6 న్యూస్, టెంట్ సిటీ వద్ద నుండి.